ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర, తెలంగాణ అదేవిధంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రవీణ్ గారి యొక్క మరణం అనేది చాలా చింతించదగినది. మంచి వక్త. అయితే ఆహ్, ప్రవీణ్ గారి యొక్క మరణం మీద అనేకమైనటువంటి ప్రశ్నలు జరగడం జరిగింది. అంటే ప్రశ్నలు రావడం అనేది జరిగింది. వాటిలో చాలా ప్రశ్నలు ఏంటంటే పోస్ట్‌మార్టం రిపోర్టు ఎందుకు లేట్ అయింది? అదేవిధంగా పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఎందుకు ఆయన యొక్క యాక్సిడెంట్ పూర్తిగా లేదు అదేవిధంగా అక్కడ పెట్రోల్ బంక్ ఎదురుగా ఆయన యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ కనీసం బ్లడ్ అనేది లేదు రోడ్డు పైన. అదొక ప్రశ్న. అదేవిధంగా ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి స్పాట్లో సౌండ్ అనేది వచ్చినప్పుడు ఆ నైట్ డ్యూటీ ఉన్నటువంటి ఆ పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఎందుకు చూడడానికి రాలేదు అనేది ప్రశ్న. అదేవిధంగా ప్రక్కన ఇవి కొట్టినట్లు ఆయుధాలు లాంటివి యాక్సిడెంట్ జరిగిన దగ్గర ఉండడం జరిగింది. అవి ఎక్కడి నుండి వచ్చాయి అనే ప్రశ్న. సాధారణంగా యాక్సిడెంట్ జరిగితే బండి మీద పడడం అనేది అసాధ్యం. కానీ బండి మీద ఎందుకు పడింది అన్నది ఒక ప్రశ్న. ఇలా మీటింగ్కి వెళ్ళేటప్పుడు పోతాడా? ఆయన చాలా ధనవంతుడు కదా. చీప్ షాప్లో తాగడం ఏంటి? ఆయనకి 4 కార్లు ఉన్నాయి. ఏసీ కారులో కూర్చొని తాగి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా. ఇలా ఒకటి కాదు, 2 కాదు, చాలా అంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి, కాదనడం లేదు. ఇది వివాదాస్పదమైనటువంటి విషయమే. కానీ ఎప్పుడైతే ప్రవీణ్ గారి యొక్క మరణం సంభవించిందో అప్పటి నుండి చాలామంది దైవజనులు ప్రతిస్పందించడం, ఆ కుటుంబాన్ని ఆదరించడం, చాలా విషయాలు చాలామంది మంచిగానే ఉంది. కానీ ఆ క్రైస్తవ్యం ఎటుపోతుంది అనే ఆలోచన నాకు రావడం జరిగింది. ఎందుకంటే మనకు క్రీస్తు ఈరోజు అందరూ కూడా ధ్యానిస్తూ ఉంటారు 7 మాటల సిలువలో. ఆయన సిలువలో తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి అని యేసుక్రీస్తు ప్రభువారు క్షమించడం జరిగింది. ఆ క్షమాపణ ఆ సిలువ మీద మాత్రమే ఆగిపోలేదండి. కానీ ఆ రోజు నుండి నేటి వరకు కొన్ని వేల మంది, లక్షల క్రైస్తవ హతసాక్షులు మన సంఘ చరిత్రలో చూడడం జరుగుతుంది. స్టెఫెను చనిపోయినప్పుడు యూదులలో నుండి రక్షించబడిన ప్రతి క్రైస్తవులు చాలామంది చెదిరిపోయారు. కానీ చెదిరిపోవడం సువార్త జరిగింది. స్టెఫెను మరణం ద్వారా కూడా అక్కడ అనేక మంది రక్షించబడడం జరిగింది. అయితే అక్కడ తిరుగుబాటు చేసుకుంటూ కూర్చోలేదండి. ఈరోజు మనం పోరాడాల్సింది ఏంటంటే ఆయన మద్యం తాగి యాక్సిడెంట్ అవ్వలేదు అనేదాన్ని పోరాడితే సరిపోతుంది. కానీ చాలామంది ఇదే పనిగా ఉద్రేకంలో సరైనటువంటి వాక్యపు అవగాహన లేకుండా ఏం చేస్తున్నారంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ క్రైస్తవులే, కాదనట్లేదు, క్రైస్తవులే వాక్యపు పరిధిని దాటిపోయి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి హింసలు ఇప్పుడే కాదు, ఇది దేవుని రాకడ సమయం కాబట్టి అనేకమైన హింసలు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి క్రైస్తవం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన తర్వాత తరానికి మనం ఏం మాదిరి చూపించాలి. ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ హత్యలు, ఇలాంటి హతసాక్ష్యపు మరణాలు జరుగుతున్నటువంటి కాలంలో మనం ఎలా క్రైస్తవ సంఘాన్ని మోటివేట్ చేయాలి, ఎలా క్రీస్తు ప్రేమను చూపించాలని ఆలోచించడం మర్చిపోయి ఈ వివాదాల ద్వారా క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తారేమో అన్నటువంటి భయం నాకు కలుగుతూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం జరిగింది. కానీ సువార్త ఆగిపోలేదు, 12 మందికి చేరింది. ఆ 12 మందితో ఆగలేదు, మరికొంతమంది సువార్త యోధులను తయారు చేశారు. ఆ కొంతమందిని కూడా చంపడం ప్రారంభించారు. శిష్యులలో యోహాను తప్పించి అందరూ కూడా హతసాక్ష్యపు మరణాలే. కానీ సువార్త అనేది ఆగలేదు. అక్కడ మొదలైనటువంటి క్రీస్తే మనకు మాదిరి. మొట్టమొదటి హతసాక్షి క్రీస్తు నుండి ప్రారంభమై అనేక మంది చనిపోతూ వచ్చారు. సత్యం కోసం పోరాడినటువంటి జాన్ విక్లిఫ్, జాన్ హాస్ లాంటి గొప్ప యోధులు అనేక మంది చనిపోతూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, క్రైస్తవ్యంలో ఇది ప్రారంభమే కానీ ఇంకా అనేకమైనటువంటి హతసాక్షులుగా మార్చబడతారు. ఇది ప్రారంభం నేను అనట్లేదు, కానీ మన పితరులు అనేక మంది క్రైస్తవ హతసాక్షులుగా మారారు. అనేక మందిని చంపారు, అనేక మంది
వేల మందిని చంపడం జరిగింది, పసికందులను చంపడం జరిగింది, బాలింతలను గర్భిణీలను చంపడం జరిగింది. కానీ సువార్త ఆగలేదు. సువార్తను ఆపేది ఎవరి తరం కాదు. కాబట్టి అందరూ గమనించాల్సిందేంటో తెలుసా? అందరం చేయాల్సిందేంటో తెలుసా? ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ శ్రమల్లో క్రైస్తవ సంఘంలో అనేక మంది చల్లారిపోకూడదయ్యా. ఆయన చనిపోయాడు. ప్రవీణ్ గారు ప్రభు దగ్గర ఉన్నారు. వాళ్ళ కుటుంబం కూడా క్రీస్తు ప్రేమతో క్షమించామని చెప్పడం జరిగింది. భారతదేశంలోనే గ్రహం స్టెయిన్స్ అతని కుటుంబాన్ని కాల్చేశారు. కానీ అతని భార్య ఏమన్నదో తెలుసా? తల్లి, నేను క్రీస్తు ప్రేమతో క్షమిస్తున్నాను. క్షమాపణ స్వస్థతనిస్తుంది. ఈ దేశానికి స్వస్థత కావాలి. తగలబెట్టేస్తే ఆ మాట అంది. అదే మాట ప్రవీణ్ గారి యొక్క వైఫ్ అన్నారు. ఆ తల్లిని మాదిరిగా తీసుకొని మనందరం కూడా చేయాల్సింది ఏంటో తెలుసా? కేవలం క్రీస్తు శ్రమలను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. అది పేతురు కూడా చెప్తున్నాడు. 1 పేతురు పత్రికను చదవండి. అంతా కూడా చెదిరిపోయి శ్రమల్లో ఉన్నటువంటి యూదుల కోసం రాయబడతా వచ్చింది. పౌలు తన పరిచర్యలో శ్రమలే చివరికి శిరచ్ఛేదనం అయి చనిపోతూ వచ్చాడు. తిమోతి, పౌలును మాదిరిగా తీసుకున్నటువంటి తిమోతి దుడ్డు కర్రల చేత కొట్టబడి 2 రోజులు నమిసి కృషించి చనిపోవటం జరిగింది. కానీ క్రీస్తుని వదిలిపెట్టలేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. అనేక మంది తగలబట్టబడ్డారు. నీరో చక్రవర్తి కాలంలో అనేక మంది కాల్చబడ్డారు, సింహాలకు ఎరగా వేయబడ్డారు. కానీ ఈరోజు నీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో పరీక్ష